దేవుడు నిన్ను అభివృద్ధి చేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. నీ పాత జీవితం కంటే, నీ పాత బ్రతుకు కంటే ఈ రోజున నిన్ను ఒక మెరుగైన జీవితంలో ఉంచాడు. పూరి గుడిసెల్లో నుండి డాబాలోకి తెచ్చాడు. కాలినడకలో వెళ్ళేదానికి నీకు కారులు ఇచ్చాడు. ఎంతోమంది జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప మేలులు చేశాడు. బంగారం, వెండి ఒంటి నిండా ఉంది. ఏదండి అని చూపించచ్చు, తీసి పెట్టి ఉంటావు ఇంట్లో. ఎంతమంది ఇళ్లలో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కానీ బిరువా మీద ఉంటుంది మనసు. ఎందుకు? ఆ సచివుడు ఇంటికాడే ఉన్నాడు, ఏ జోడు తీసుకెళ్ళి తాకడ పెట్టుకుంటాడు, ఏ ఉంగరాలు పెడతాడు. పోయినసారి అనవసరంగా దండ తీసుకెళ్ళి పెట్టాడు, ఇంతవరకు ఇది ఆలేదు. మనసు అంతా అక్కడే ఉంటుంది, నీ మనసు. దేవుడు నిన్ను దీవించాడు, అంతా ఆశీర్వదించాడు, ఏ కొదువు లేదు నీకు. ఒకప్పుడు ఉన్నటువంటి కరువు ఈరోజు లేదు నీకు. ఒకప్పుడు నీవే వడ్డీలకు తెచ్చుకునే వాళ్ళు, నీవే ఒకరికి అప్పిచ్చేటట్లు దేవుడు చేశాడు. ఒకప్పుడు నీవు పూటకి కష్టపడ్డావు, ఈరోజు 10 మందికి పెట్టే అంతగా దీవించబడ్డావు. దేవునిలో ఉన్నావా? నీ కలిగిన కలిమిని బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే, నీవు అభివృద్ధి చెందుతున్న కొలది ఆత్మీయంగా దిగజారిపోతున్నావు. అభివృద్ధి చెందుతున్న కొలది నీ కుటుంబ ఆశీర్వాదం కావాలి, నీ కుటుంబంలో దీవించబడాలి, నీ కుటుంబం అందరికంటే బాగుండాలి. దేవుడు ఖచ్చితంగా అలాగనే చేశాడు. కానీ ఆత్మీయ అభివృద్ధి ఏది? ఫలించాలని చూసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి వాక్యము చేత పెంచి నీవు ఎక్కడికో పరిగెత్తకుండా నీ గ్రామంలోనే ఒక మందిరాన్ని పెట్టి 1కి 4 అయిపోయినాయి ఇప్పుడు ప్రతి గ్రామంలో. అందులో నిన్ను నాటి ఆత్మీయంగా ఎదగమని ఒక బురుజు కావలిదారుని సావుకుని పెట్టి అనుదినము నీకు వాక్యానుసారంగా నిన్ను పెంచుతూ ఉంటే నువ్వేమైపోయావు? చివరికి కారు ద్రాక్షలు. ఈ రోజున విశ్వాసులు ఎవరైనా సరే మామూలుగా ఉన్నంతసేపు ఉన్నంత మర్యాద చిన్న సందర్భం వస్తే బయటపడ్డప్పుడు ఉంటుంది. వాళ్ళు ఎంత మంచోళ్ళో, మర్యాదస్తులో, ఎంత మర్యాదస్తులు, ఎంత మంచోళ్ళో చిన్న సందర్భం వస్తే తెలిసిద్ది. అప్పుడు వీళ్ళ ప్రతాపం ఉంటుంది. వీళ్ళ ప్రతాపం అప్పుడు రా తెలుసుకుందాం, నీ ప్రతాపం నా ప్రతాపం అంటారు, చూసారా? అప్పుడు దోపుదారు. నేను బైబిల్ కింద పెడితే అప్పుడు తెలిసింది నా సంగతి అన్నాడు ఒక పాస్టర్ గారే. నన్ను ఒక్క వైపే చూశారా మీరు అంటున్నాడంటే రెండో వైపు కూడా కనపడనంత రహస్య జీవితం అన్నమాట. సావుకులే ఉన్నారు, ఇలాగా విశ్వాసులు ఉన్నారు. ఒకవైపు చూసినంతసేపే బాగుంటారు, రెండో వైపు దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నారు. అదే కారు ద్రాక్షల స్థితి. అది కనిపెట్టిన ఆయన చేతిలో నీవు కారు ద్రాక్షగా ఉన్నావు గనక వేదన చెందాడు, రొమ్ము బాదుకున్నాడు. అయ్యో, నేను ఇంత పెట్టుబడి పెట్టా. నిన్న వచ్చినటువంటి తుఫానుకి ఆ వరి పంటంతా పాడైపోతే రైతులు ఆ తడిచిన ధాన్యాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. 60,000 పెట్టుబడి పెట్టానయ్యా, 60,000 పెట్టుబడి, పైకి ఇంకో 15,000 దాకా అయినాయి. నేనేమైపోవాలి ఇప్పుడు? రైతు కష్టపడ్డాడు కనుక కన్నీరు పెడుతున్నాడు. ఇప్పుడు నీ కొరకు ఆయన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి శిలువలో మరణించి నిన్ను రక్షించడం కొరకు ఆయన ఏ పాపము చేయనివాడు పాపముగా చేయబడితే, ఏ పాపము లేనివాడు, దోషము లేనివాడు దోషిగా మారిపోతే నీ కొరకు నేను రక్షించడానికి నీవు కారు ద్రాక్షలు కాస్తే, విశ్వాస జీవితమును గుర్తెరగకపోతే, ఆత్మీయ అనుభవాలు లేకపోతే, ఇంకా లోక ప్రకారమే బ్రతుకుతూ ఉంటే, నేను పెంచినటువంటి సావుకుడు నీ కొరకు రక్తం గార్చిన పరమ తండ్రి ఎంత వేదన చెందుతాడో తెలుసా? కారు ద్రాక్షలు కాస్తే. అందుకని ఆయన అన్నాడు, నా ద్రాక్ష తోటకు నేను చేయబోయే పని చూడండి ఇప్పుడు అన్నాడు. నేనేం చేయబోతున్నాడో చూడండి అన్నాడు. అయ్యా ఏం చేస్తావయ్యా అంటే, దాని చుట్టూ వేసిన కంచెను నేను తీసేస్తున్నా.
క్రూర మృగములు రాకుండా, అడవి జంతువులు రాకుండా కాపు కాశాడు ఇప్పుడు దాకా. నీ కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, మరణము నీ గృహాన్ని తాకకుండా ఎప్పటి వరకు దేవుడు క్షేమంగా ఉంచితే, నువ్వు దేవుడినే మర్చిపోతే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న కాపుని తీసేశాడు. కాపు తీసేసరికే ఇప్పుడు ఏమై